బెట్టింగ్ అనేది ఒక జూదం. అది ఒకసారి మన మైండ్లో కూర్చుంది అంటే నెవర్ ఎండింగ్. నేను మోనార్క్ని, అంత తెలివైన వాడు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు. వారిని అడిగి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా ట్రెండ్ అవుతుంది, వాటికి ఎలాంటి శిక్షలు ఉంటాయి ఏంటి అని మేడం అడిగి కనుక్కుంటాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఇప్పుడు బాగా ఎప్పటి నుంచో ఉంది బెట్టింగ్ యాప్స్ అని, బాగా చాలా కేసెస్ అని మన సజ్జల గారి వల్ల అన్నీ బయటకు వస్తున్నాయి. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళు చేసే వాళ్ళంతా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం. మొన్నటి వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారు ఇన్స్టాగ్రామ్, ఇప్పుడేమో ఆర్టిస్టులు యాక్టర్స్ వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. అసలు లాలో ఎలాంటి కేసులు ఉంటాయి, ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి కేసు అనేది ఫైల్ అవుతుంది వాళ్ళ మీద? ఇవన్నీ ఒక రకమైన చీట్ చేయడం అమ్మ. బెట్టింగ్ అనేది ఒక జూదం కదా. పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఉంది ఇది. ఇదివరకు ఏంటంటే మనకి విని ఉంటారు మీరు, ఏంటి మన స్పోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ మ్యాచెస్లు వాటిలోని బెట్టింగ్స్ ఉండేవి అప్పట్లో కూడా. కానీ ఇంత అవేర్నెస్ లేదు. ఇలాగ మనకి టీవీల్లోని యూట్యూబ్స్లో ఛానల్స్లోని మనకి అరచేతిలో ఉంది కదా ఇప్పుడు ఫోన్. ఆ ఫోన్స్లు అవి లేక మనకి తెలియలేదు. కానీ ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది ఒక రకం జూదం అనుకోండి అంతే. ఇదో ప్యాకాట్ ఎలాగ ఆడతారు, సో దీన్ని కూడా అలాగే ఆడుకుంటున్నారు. సో అప్పుడు దీనికి శిక్షలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, లేవని ఏం లేదు. ఇది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. బెట్టింగ్ చేసేవాళ్ళు ఎవరో ఎక్కడ ఉంటారో మనకు ఎవరికి తెలియదు. కానీ ఇదేంటంటే స్టెప్ బై స్టెప్ కింద వస్తుంది ఛానల్. ఇది నిర్వహించేవాడు మాత్రం కోట్లలో ఉంటుంది, మనీ అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. వర్క్ చేసేవాళ్ళు వేరే ఉంటారు, బెట్టింగ్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. ఈ ట్రాన్స్ఫర్ అయిన మనీ ఎక్కడికి వెళ్తుందో కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళకి చెప్పడం మాత్రం వరకే వీళ్ళు చెప్పగలరు. వీళ్ళకి ఇంత వచ్చింది, వీళ్ళకి ఎంత వచ్చింది అని అనడమే తప్ప, నెంబరింగ్ తప్ప క్యాష్ ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవరికి తెలియదు. అది చేసేవాడికే తెలుస్తుంది. ఇదంతా ఏంటంటే కొంత టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ క్రైమ్స్ వాళ్ళు, ఈ ఫోన్ల వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో జరిగేది మొత్తం వీటి మీదే జరుగుతుంది. ఇది సైబర్ క్రైమ్కి అటాచ్ అయి ఉంటుంది. సో కంప్లైంట్ ఎప్పుడైనా ఇవి ఏమిటి అంటే, ఎవరైనా కోట్లలో బెట్టింగ్ పెట్టి వాళ్ళు నష్టపోయి మేము మోసపోయాము అని బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సైబర్ క్రైమ్స్ ఒక టీం ఉంటుంది. ఆ టీం దీన్ని యాక్సెప్ట్ చేసుకుని వాళ్ళ కేసు ఫైల్ చేసుకుని వాళ్ళ తీరులో వాళ్ళు దాన్ని కేసుని ఫైల్ చేసుకుని వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. అది మనం అనుకున్నంత ఈజీగా దొరికిపోరు, కాకపోతే వాళ్ళు కష్టపడతారు. ఆ సైబర్ క్రైమ్ టీం వాళ్ళు చూసుకుంటారు. ఇది ఒక రకం జూదం అనుకోవాలి. ఆడేటప్పుడు కానీ ఎవరికైనా మనం చెప్పేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ చాలా అలర్ట్గా ఉండాలి. ఇది ఏదో మోసం జరిగిపోయిన తర్వాత నేను లాస్ అయిపోయాను, నేను ఓడిపోయాను అది అనుకోకండి. ఎందుకంటే మనం అనుకుంటున్నాం కదా బెట్టింగ్ అని, ఇప్పుడు ఈజీగా మాట్లాడుకుంటున్నాం, దాని మీద వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది. అదొక రకమైన బిజినెస్. అది గ్యాంబ్లింగ్, ఇదొక గ్యాంబ్లింగ్. సో మనలాంటి వాళ్ళకి అది అంత చిక్కని ప్రశ్న. మీరు అనుకుంటున్నారు చిన్నపిల్లలు అని, క్రికెట్ది కూడా వేల కోట్లలో ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, ఇదివరకటి నుంచి కూడా ఉంది, కాకపోతే ఇంత ఉన్న అవేర్నెస్ లేదు మనకి. ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి తర్వాత ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు, ఇదివరకు సెలబ్రిటీస్ ఇదివరకు కూడా ఉన్నారు. అంటే క్రైమ్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయేమో మనం చేస్తేనే కదా వస్తుంది. అంటే పబ్లిక్ వల్లే కదా క్రైమ్ పెరుగుతోంది, వాళ్ళే చేస్తున్నారు. ఈ బెట్టింగ్లు చేసి పట్టుబడనంతసేపు మహారాజు, పట్టుబడితే దొంగ కదా. పట్టుబడలేదు అని అంటే వాడు ఒక రాజు లాగా కాదు, రాజే. పట్టుబడితే మాత్రం వాడి మీద చీటింగ్ కేసులు చాలా ఎన్ని రకాలు అంటే అక్కడ కేసు యొక్క సివియారిటీని బట్టి సెక్షన్స్ మారుతూ ఉంటాయి. ఫస్ట్ అయితే మాత్రం ఛార్జ్షీట్లో నీకు 420, అది చీటింగే కదా, 420 వస్తుంది. దాని తర్వాత యాడ్ అవుతాయి కొన్ని, అంటే ఏ రకంగా మోసం జరిగింది, ఏమేమి చేశారు దాని గురించి. ఒక తప్పు చేయాలి అంటే ఆ ఒక్క తప్పు చేసే ఊరుకోరు కదా, దాని తర్వాత ఏదో ఒకటి తప్పు చేయవలసి వస్తుంది. మరి ఆ తప్పుకి ఈ శిక్ష ఉంటుందా, దాని శిక్ష మళ్ళీ దీనికి సపరేట్గా కాదు, దాంతో పాటే యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి.
సెక్షన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. మనం చేసిన పొరపాట్లు కానీ తప్పిదాలు కానీ మనకి అవి యాడ్ అవుతూ ఉంటాయి. అందుకనే అందరూ అడుగుతారు దీనికి ఏ సెక్షన్ వర్తిస్తుంది అంటే ఫస్ట్ చీటింగ్ కేసు అది, గ్యాంబ్లింగ్. దాని తర్వాత ఇంకా అది చెయ్యడానికి దానికి ఏమేమి ప్రయత్నాలు చేశాడో ఆ దానికి వేరే సెక్షన్స్ ఉంటాయి, అవన్నీ యాడ్ అవుతాయి. మనం ఇదే వస్తుంది అని మనం చెప్పలేము. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది గ్యాంబ్లింగ్ ఇది. కాకపోతే ఏంటంటే అవేర్నెస్ మనకి ఉండాలి. పిల్లలు ఇలాగ చెడు సావాసాలు కానీ ఇలాంటివి వినకుండా, చూడకుండా, చెయ్యకుండా జాగ్రత్త పడాలి. చిన్నదే కదా, ఏదో రూపాయి బెట్టింగ్ కదా అని అనుకుంటాం. మనం రూపాయితో ఆగం. ఒక రూపాయి బెట్ చేసిన తర్వాత 10 రూపాయలు వచ్చిందనుకో మనకే ఆశ వస్తుంది. అరే 10 రూపాయలు మనకి కష్టపడకుండా వచ్చేసింది కదా, రూపాయి కదా నేను కష్టపెట్టాను, మళ్ళీ 10 రూపాయలు పెట్టేద్దాం అనుకుంటాడు. అది ఎంతవరకు వెళుతుందంటే ఆ 10 రూపాయల దగ్గర నుంచి వాడికి 10,000 వచ్చేదాకా ఆశ పెరుగుతుంది. 10,000 వస్తాయి బెట్టింగ్లోనే. ఎప్పుడు 10,000 వచ్చిందో ఇతనికి ఏమని అనిపిస్తుందంటే 10,000 వచ్చాయి కాబట్టి ఎస్ నేను గెలవగలను, నేను మోనార్క్ని, నా అంత తెలివైన వాడు లేడు, దీంట్లో నేను జీనియస్ అనుకుంటాడు. అప్పులు చేయడం మొదలు పెడతాడు కదా. ఫస్ట్ అప్పులు చేస్తాడు, ఎందుకంటే మంచి బాలుడు, అప్పుకు వెళ్తాడు. దాని తర్వాత ఎవరు అప్పు ఇయ్యరు, తర్వాత లక్షల్లో వెళ్ళిపోయాక అప్పులు ఇయ్యరు. నువ్వు ఇచ్చింది ఇస్తేనే కదా ఇస్తారు. దాని తర్వాత దొంగతనాలు చేస్తాడు, అప్పుడు సెక్షన్ వస్తుంది కదా. సో ఇది ఏంటంటే ఇది ఒక చైన్ అనమాట. ఒక్క క్రైమ్ చేశారు అంటే దానికి అడిక్ట్ అయిపోయి, ఇది ఒక నష అంటాం మేము, అంటే తెలుగు అనుకో హిందీ అనుకో అదేం పడదు, అది ఒక రకమైన అడిక్షన్. అది కూడా ఒక డ్రగ్ లాంటిది. అది ఒకసారి మన మైండ్లో కూర్చుంది అంటే నెవర్ ఎండింగ్, అది స్టాప్ పెట్టలేవు నువ్వు. ఎందుకంటే దానికి ఆ బ్రెయిన్ దానికి అలవాటు పడిపోయి ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి. నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు నాకు ఇవ్వట్లేదండి, నేను లేపేద్దాం అనుకుంటావు. అంత అయిపోతారు, అడిక్ట్ అయిపోయి ఈ బెట్టింగ్లకు వెళ్తారు. ఇప్పుడు పాపం మనం సెలబ్రిటీస్నే అనుకుంటాం, వాళ్ళు అదే. ఇప్పుడు అందరూ మనం సెలబ్రిటీసు ఓహో ఆహా అని మనం అనుకుంటాం. వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయో, వాళ్ళకి సరైన వర్క్స్ ఉన్నాయో మనకి తెలియదు. వాళ్ళు లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేయాలి అంటే సంథింగ్ ఏదో వర్క్ చేసుకోవాలి. సో ఒప్పుకుంటారు పాపం. పట్టుపడనంతసేపు మహారాజులు. ఎప్పుడైతే పట్టుకుంటారో వీళ్ళందరూ కేసులు బుక్ అవుతాయి. ఇది బెట్టింగ్ది. ఇప్పుడు చాలా మంది కేసెస్ అయ్యాయి కదా, అంటే వీళ్ళకి ఇప్పుడు బయటికి రావడానికి ఉంటుందా, వాళ్ళ మీద ఎట్లాంటి కేసెస్ వేస్తారంటారు? అమ్మ ఒకటి, ఏ కేసు అయినా, ఈవెన్ మర్డర్ కేసు అయినా, రేప్ కేసు అయినా, ఎన్ని రోజులు అందులో కూర్చోబెట్టుకుని గవర్నమెంట్ మేపలేదు. సర్టన్ టైం అంటూ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళ చేత ఫైన్లు అవి కట్టించి వాళ్ళకి బెయిల్ రావాలి, వాడు బయటకు వస్తాడు. బయటికి రాకుండా అందులోనే ఉండే ఛాన్సెస్ లేదు, వస్తారు. ఏదో 30 days పనిష్మెంట్ ఉంటుంది. కానీ ఈ లోపల వాళ్ళ రెప్యుటేషన్ పోతుంది కదమ్మా. ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళాడో అంత డౌన్ టు ఎర్త్ పడిపోతాడు. ఒక్క చిన్న మచ్చది కదా, అది చూసుకోవాలి తప్ప ఎన్ని రోజులు అందులో ఉంటాడు అంటే అది ఎన్ని రోజులు కూర్చోపెట్టుకోలేరు వాళ్ళు. ఒక్కొక్కరికి హెల్త్ బాగుంటుంది, బాగోకపోతుంది, వాళ్ళు దాన్ని పిటిషన్స్ వేసుకుంటారు. బెయిల్ ఇవ్వాలి తప్పదు, బెయిల్ మీద రావచ్చు. దానికి తగ్గ ఫైన్లు ఉంటాయి. ఎవరెవరి దగ్గర కలెక్ట్ చేశారు ఏంటి అవన్నీ అసలు వాడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, గాడ్ నోస్. వీళ్ళు మాత్రం ఇరుక్కుంటారు. అందుకే ఏంటంటే ఏదైనా మనం అడ్వర్టైజ్మెంట్స్ ఛానల్స్ వాళ్ళు అవనాయండి, లేకపోతే వేరే ఎవరైనా సరే యూట్యూబర్స్ అవనండి, అది ఏదైనా ఆ కంటెంట్ ఏంటి అనేది మీకు అవగాహన వచ్చిన తర్వాతే దిగి దానికి అడ్వర్టైజ్మెంట్కి ఇవ్వడానికి వెళితే ఇలాంటి వాటికి దూరంగా ఉండొచ్చు, మీ పరువు పోకుండా ఉంటుంది. ఓకే మ్యామ్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఓకే బెట్టింగ్ యాప్స్ వరకు ఓకే. సో ఇప్పుడు ఎవరైతే ఈ లోన్లు తీసుకోనో, లేదంటే ఈ యాప్స్ ప్రమోట్ చేయడమో, లేదంటే ఎవరో మిడిల్ క్లాస్ ఉంటారు, అన్నోన్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎవరో ఒకటి అమౌంట్ అప్పు తీసుకొచ్చి పెట్టేసి వేస్తారు. సో వాళ్ళు మేము మోసపోయాం అని మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఏముంటుందమ్మా బెనిఫిట్? మోసపోయాడు, ఆశ కొద్దీ మోసపోయాడు. నువ్వు 100 ఇస్తే నీకు 500 ఇస్తానని అంటాడు. నువ్వు ఆశపడి నువ్వు ఇచ్చావు, కేసు పెట్టుకుంటావు. ఇప్పుడు అడ్వకేట్స్ అందరూ మేమేమంటున్నాం అంటే కేసులు పెట్టద్దు అని అన్నాం. మీరు కేసులు పెడితేనే మేము ప్రాక్టీస్ చేస్తాం. కాకపోతే నువ్వు ఇచ్చింది 500, 100 ఇచ్చావు, వాడు ఇస్తానన్నది 500. వాడు రాతపూర్వకంగా ఏమని ఉంటుంది,
వీడిచ్చింది ఇంత, దీనికి వడ్డీ చక్ర వడ్డీ అన్నీ కలుపుకుని వీడు ఇంకొక యాడ్ చేస్తాడనమాట. అంటే సపోజ్ 1,00,000 రూపాయలు ఇస్తే వాడు 10 లక్షలకి నోట్ రాసిచ్చాడు. వాడి దగ్గర అంత డబ్బు ఉందో లేదో నీకేం తెలుసు? లేనివాడు ఎంతైనా రాసిస్తాడు. ఫకీర్గా ఏముంది, మొత్తం ఇండియా రాసిచ్చేస్తాడు పేపర్ మీద. నువ్వు వసూలు చేయగలవా? కోర్టు ఫీజు కట్టాలి కదా, మాకు ఫీజు ఇవ్వాలి, స్టాంప్ డ్యూటీ కట్టాలి, నువ్వు తిరగాలి, ఎంత టార్చర్ ఉంటుంది. ఇలాంటివి చేసే ముందు కొంచెం ఆలోచించుకోండి. నేను కోర్టుకు వెళ్తే గెలుస్తాను, గెలవరు అని మేము అనం, మేము ఉన్నదే అందుకు, గెలిపిస్తాము అని అంటాం. కానీ వాడి దగ్గర ఉండాలి కదా. ఇవి చూసుకోవాలి, ఇవి చూసుకుని బెట్టింగ్లే కానివ్వండి ఏదైనా సరే అవేర్నెస్ నేర్చుకోండి. ఇన్ని మాధ్యమాలు మనకు వచ్చాయి, దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే దాన్ని నేర్చుకోవాలి. అందరూ అన్నీ నేర్చుకోలేము, మాకు కొన్ని రావు, కానీ నేర్చుకుంటాం. సో దానికి దూరంగా ఉండడమే బెటర్. అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్కి అసలు ఎవరైనా ప్రమోట్ చేసే ముందు చూసుకోవాలి. చూసుకుంటే ఒకసారి ఇలాంటి మిస్టేక్స్ కి ఇదవ్వరు, అది అండ్ కేసెస్ అవుతాయా లేదా, వాళ్ళు ఇచ్చే కోట్లు మీ తర్వాత కేసులకి సరిపోతాయి, తిరగడానికి. అప్పుడు తీసుకున్నాడు మీరు ఇందాక అన్నారు కదా, తిరగడానికి సరిపోతాయి. దొరకలేనంతసేపు రాజులాగా అంతే అంతే. ఇప్పుడు మీరు కొన్ని కోట్లు తీసుకున్నట్టు వస్తుంది మోసం, చీటింగ్ కేసులో ఎన్ని కోట్లు చీట్ చేశారు ఏంటి, మాకు ఇంత అమౌంట్ వరకు ఈ కోర్టు, ఇంత అమౌంట్ వరకు ఈ కోర్టు దాటిపోయింది అంటే సిసిఎస్కి వెళ్ళిపోతాయి, అది వైట్ కాలర్ అఫెన్సెస్కి వస్తాయి. అక్కడ ఫీజులు వేరేగా ఉంటాయి. సో ఏంటంటే దానికి తగ్గ కష్టం మేము పడాలి. ఇప్పుడు ఎవరికైనా ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుంది. సో అడ్వకేట్లకి ఫీజు ఇవ్వాలి, నువ్వు అక్కడ మళ్ళీ కోర్టు ఫీజులు, స్టాంప్ డ్యూటీసు చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే కేసెస్ ఒకవేళ ఏ సెలబ్రిటీ కావచ్చు, ఎవరు అవ్వనే కావచ్చు, ఎంత సీరియస్నెస్ అయినా కూడా రిమాండ్ కానీ ఫైన్ కానీ పడతారు తప్ప. అలాగని కాదు, అంటే దాని సివియారిటీని బట్టి రిమాండ్ ప్లస్ ఫైన్ ఉంటుంది, ఇన్ని రోజులు రిమాండ్ అని ఉంటుంది. జీవిత ఖైదీగా అయితే ఉంచారు కదా, ఎంతమందిని పెడతారమ్మా, పెట్టలేరు. అలా జీవిత ఖైదీగా చేయలేరు. కాకపోతే రిమాండ్ ఇన్ని రోజులు అని ఒక లిమిట్ ఉంటుంది, 30 డేసా 60 డేసా 90 డేసా, అది అయిన తర్వాత బెయిల్ మీద వస్తాడు. వచ్చేగానే మాత్రం బయట తిరగంటారా ఈజీగానే ఉండదు, దానికి కండిషన్స్ ఉంటాయి, దానికి ఫైన్ ఉంటుంది, ఇన్ని కోట్లకి ఇంత, దానికి ఆ ఫైన్ కట్టాలి వాళ్ళు. ఉంటాయి, ఎక్కడ పరిస్థితులు అక్కడికి ఉంటాయి. అందుకే ఏంటంటే జాగ్రత్తగా మనం ప్రమోట్ చేస్తున్నాం, ఈ కంటెంట్ దేనికి సంబంధించింది అని మనం చూసుకుని మనంతటా మనం దాన్ని డిసైడ్ చేసుకుని వెళ్ళాలి. అంతా అయిపోయిన తర్వాత ఇంకెవరు ఏం చేయలేరు, కోర్టు వరకు వెళ్ళిపోతుంది. అది తర్వాత మీ ఇమేజ్ పాడైపోతుంది. ఇప్పుడు యూట్యూబర్సే అవనండి, సెలబ్రిటీ, వాళ్ళు ఎంతో కష్టపడితే హార్డ్ వర్క్ చేస్తేనే కానీ ఆ స్టేజ్కి రారు కదా. గుర్తుపట్టాలి అంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసుకుంటారు కదా. ఈ యూట్యూబ్ వాళ్ళైనా వాళ్ళు ఎంతో కష్టపడతారు, మా దేనికో దానికి వెళ్ళి పాపం షూట్కి వాటికి వెళ్తారు, ఈ లగేజీలు పట్టుకుని తిని వర్షంలోని ఎండలోని అన్నింటికి తట్టుకుని వెళ్తారు. ఈ ఇమేజ్ అంతా ఇలాంటి ఒక్క దాంట్లో పోతుంది కదా. సో ఇవన్నీ ఆలోచించి చేసుకోవాలి. క్రైమ్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఈ బెట్టింగ్స్ ఏం కొత్త ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి అందరికీ పబ్లిక్గా విజిబుల్గా మీరు చూపిస్తున్నారు. ఇది వరకు తెలిసేవి కాదు, అది కోర్టుల్లోనే ఉండేది, ఏదో 1 2 3 ఎవరైనా చెప్తే వినేవారు. ఇప్పుడు అలా కాదు కదా, ఒకటే కంటెంట్ వస్తున్నాయి, 10 మంది ఛానల్స్ వేస్తున్నారు కాబట్టి ఇది అంటే ఏంటి అనేది వీళ్ళకి తెలుస్తుంది అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, చాలా ఇన్ఫర్మేటివ్ ఇచ్చారు. ఏదైనా తప్పు చేసే ముందు అది తప్పు 100 సార్లు ఆలోచించాలి.